ఇక ఈ నకిలీ మద్యం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రెస్ మీట్లోనే అసలు జోగి రమేష్ శుద్ధపూస అమాయకుడు, ఆయన అసలు నకిలీ మద్యం అసలు మొత్తం బిగిన్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మాట్లాడితే నారావారి సారా, ఈ రకరకాల టైటిల్స్ పెట్టారు. అయితే మొదటి రోజు ఆయన కూడా బుకాయించాడు. జోగి రమేష్ గారి పాత్ర దీంట్లో మొదటి నుంచి ఆయన ఉలుకు ఆయనే బయటేసుకున్నాడు. నన్ను అరెస్ట్ చేసేస్తారేమో, నన్ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా పెట్టబోతున్నారని నాకు సమాచారం వచ్చింది, అక్కడ ప్రమాణాలు ఇక్కడ ప్రమాణాలు, అలాగే మీడియాతో ఎక్కడ విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చేసినప్పుడే ఆయన ఒకదానికి పొంతం లేకుండా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఆయనే చెప్పేశాడు. మొదటిసారి ప్రెస్ మీట్ ఉన్నప్పుడేమో మొదట నాకు తెలియదు అన్నాడు, మళ్ళీ తర్వాత ఒకే సందులో ఉంటామన్నాడు. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసే ఆరోపణ ఇది మీ హయాంలో కదా జరిగింది, మీ హయాంలో జరిగినా ఏ హయాంలో జరిగినా కానీ పట్టుకున్నారా లేదనేది ఇంపార్టెంట్, ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. రెండోది ఒక్కొక్కటి ఇక్కడ లింకులన్నీ ఏదైతే అసలైన లిక్కర్ స్కామ్ లాగా కానీ దీని కూడా గోవా దాకా మూలాలు కనపడుతున్నాయి. గోవాలో బార్లు నడిపేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎలా తయారు చేయాలో తెలుసుకొని ఇది 2022 గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే యాక్చువల్గా ఇక్కడ మనం ఒకటి లింక్ చేయొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఎందుకు తయారు చేయాల్సిన అవసరం ఉందంటే అప్పుడే ఎక్కువ ఉంది. ఎందుకనంటే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఎక్కడా కూడా అందరికీ తెలిసిన బ్రాండ్స్ ఇక్కడ అమ్మట్లా. రెండు ఏ రకంగా చూసుకున్నా మోర్ దాన్ 50% రేట్లు ఎక్కువ. అంటే నాసి రకమైన మందుకి విపరీతమైన డబ్బు. అలాంటప్పుడే వేరే ఏమన్నా బ్రాండ్లు దొరుకుతాయా, లేకపోతే కొద్దిగా బెటర్ క్వాలిటీ దొరుకుతుందా అని చెప్పేసి, తక్కువ రేటుకు దొరుకుతుందా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో అప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి ఆ రకంగా నేను స్టార్ట్ చేశాను అప్పుడే జనార్దన్ రావు చెబుతున్నాడు. ఇప్పుడు దాన్నే మళ్ళీ ఇప్పుడు మకిలి పట్టించాలి కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. ఏప్రిల్కి అక్టోబర్కి ఇది బయటపడినప్పుడు పెద్ద విండో కూడా లేదు, అంటే త్వరగానే పట్టుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక్కటే విమర్శ ఏంటంటే అక్కడ రెండో చోట చేసినప్పుడు అక్కడ తిరుపతికి దగ్గరలో మరి మీ పార్టీ ములకల చెరువుకు సంబంధించిన విషయంలో వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సస్పెండ్ చేసి మాత్రమే ఎందుకు చేతులు దులుపుకున్నారు అనేది విమర్శ. సార్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళు ఇక్కడ లేరు, విదేశాలకు పారిపోయారు. వస్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొని గూగుల్ టెక్ ద్వారాను లేకపోతే ఫోన్ ద్వారాను పట్టుకొని అరెస్ట్ చేస్తారు. అందులో ఏం సందేహం లేదు. నేరం చేసిన తర్వాత అతను తెలుగుదేశం వాడా లేకపోతే కూటమిలో ఇంకో పార్టీకి చెందినవాడు ఆలోచించే ప్రసక్తి లేదు. వాళ్ళు ఇండియా రావడంతోనే, అందులో హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రావడంతోనే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది మనం చూస్తాం. రెండోది, మీరు నా మంచి పాయింట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో డిస్టిలరీస్ తయారు చేసిన మద్యం కాకుండా, ఇది బ్రూవరీస్ కార్పొరేషన్కి సప్లై చేసిన మద్యం కాకుండా జీరో అకౌంట్లో బోలంత మద్యం ఆ షాపులకు వేసి దాన్ని సొమ్ము చేసుకోవడం జరిగింది. బ్రూవరీస్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన మద్యం తాలూకు డబ్బు గవర్నమెంట్కి, జీరో అకౌంట్లో వచ్చినటువంటి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మద్యం స్కామ్లో విచారిస్తుంది ఏంటి, 3,500 కోట్లు ముడుపులకు సంబంధించి ఈ జీరో అకౌంట్లో మద్యం తయారు చేసి సప్లై చేసిన దాని మీద ఇంకా సిట్ వెళ్ళా, అది సెకండ్ ఫేజ్లో వెళ్తాం అంటున్నారు. నేను కూడా మాట్లాడాను. ఇక అది అలా జరుగుతూ ఉండగా ఈ నకిలీ మద్యం అనేది ఎందుకు వచ్చింది, ఈ జీరో అకౌంట్లో సప్లై చేయడం కోసం వచ్చింది. అది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన కొత్త మద్యం పాలసీ తయారు చేయడానికి 4 నెలలు 5 నెలలు పట్టింది. ఆ తర్వాత టెండర్లు పిలవడానికి 2 నెలలు పట్టింది. అప్పటి వరకు అదే మద్యం అమ్మాల్సి వచ్చింది. మేము మద్యం షాపులు మూసేస్తే, పెట్రోల్ డీజిల్ మూసేసినా ప్రజలు తట్టుకోగలరు, కానీ మద్యం షాపులు మూసేస్తే మాత్రం మామూలుగా ఉండదు, దాడి చేసేస్తారు వాళ్ళు. కాబట్టి అదే మద్యాన్ని అమ్మవలసి వచ్చింది. నేను ఒకసారి ఎక్సైజ్ మినిస్టర్తో మాట్లాడితే
అదే మనం పాలసీ తయారు చేశామో అది ఆచరణలోకి వచ్చే వరకు మరి తప్పదు కదా. అయినప్పటికీ కూడా మనం ఎలా చేశామో ఇతర రాష్ట్రాల్లో దొరికేటువంటి మద్యాన్ని అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాకుండా ఆపేశాడో వాటిని కూడా మనం అమ్మమని చెప్పేశామో అవి అమ్ముతున్నారు అని చెప్పేసి కొల్లు రవీంద్ర గారు నాతో అన్నారు నేను అడిగినట్టు సందర్భంలో. అయితే ఇక్కడ జోగి రమేష్ అతని తమ్ముడు జోగి రాము వీళ్ళ పాత్ర రోజు రోజుకి 70mm లో వస్తుంది. అది మొదట్లో మనం చూస్తే ఆ చిన్న సినిమాలా ఉంది, అది తర్వాత పెరిగి మామూలు సినిమా అయింది, స్కోప్ అయింది, 70mm అయింది. ఇప్పుడు 3D కూడా అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎంత డబ్బు వాళ్ళ అకౌంట్లో వేసింది లక్షల్లో, ఆ తర్వాత ఈ కోట్లలో మారింది. ఎంత వేసింది, వాట్సాప్ చాటింగ్స్, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి స్నేహం, వాళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి ఫోటోలు, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అతను అమాయకుడు, నోట్లో ఏలు పెట్టే కొరకుడు, కేవలం అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలతో దాడికి వెళ్తాడు తప్పితే అతను పాపం ఏమి చేయలేడు అని చెప్పేసి మాట్లాడతారు. ప్రతి వాళ్ళని ఏ ఒక్కళ్ళే ఆ పిన్నెల్లి సోదరులు కూడా చాలా మంచి వాళ్ళు, అమాయకులు అందరూ ఆయన దృష్టిలో. వాళ్ళందరూ కూడా ఎవరైతే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకు వస్తా ఉన్నాడు. అది ప్రజలకు బాగా అర్థం అవుతా ఉంది. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కొత్త కొత్త వ్యక్తులు వస్తా ఉన్నారు, అరెస్టులు అవుతా ఉన్నారు. ఇప్పుడు మన ములకల చెరువు, ఇబ్రాహీంపట్నం ఆ రెండే మాట్లాడుతున్నాం. ఇంకెన్నో వస్తాయో, వీళ్ళు ఇంకెక్కడ ఎన్ని కేంద్రాలు పెట్టారో. ఇప్పుడు ఆఫ్రికా నుంచి మిషన్స్ దిగుమతి చేశారు ఆ పరికరాలు. అంటే మరి పెద్ద ఎత్తున జోగి రమేష్ స్కెచ్ చేశాడు అనమాట. జోగి రమేష్ రోజు కూర్చొని అక్కడ మద్యం తయారీకి పర్యవేక్షణ చేయలేడుగా. కాస్త కూస్తో దాంట్లో అనుభవము, ఆ వ్యవహారం తెలిసిన జనార్దన్ రావుని పట్టుకున్నాడు అతను. కాబట్టి దొరికి చోట దొరికినట్టు దోపిడీ చేసుకోవాలనేటువంటి ఏకైక సిద్ధాంతం. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా, నేను దోచేది నేను దోచుకుంటా, మీరు దోచేది మీరు దోచుకోండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందరూ కూడా అడవులు దోచుకున్నారు, కొండలు దోచుకున్నారు, మద్యం దోచుకున్నారు, అసలు ఇసుక దోచుకున్నారు, దేని వదిలిపెట్టారు సార్ వీళ్ళు. కాబట్టి మద్యము స్కాము, నకిలీ మద్యం స్కాము రెండు ప్యారలల్ గా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇసుకను కూడా కొత్తది వచ్చిందిగా, గ్రీన్ ట్రిబ్యునల్లో మేము 18 కోట్లు కట్టమని చెప్పి అది కూడా బయటకు వస్తుంది. అందులో పాత్రదారులు కూడా ఇప్పుడు ఎప్పుడైతే కాయ పండుద్దో దాన్ని వదిలేసి కుళ్ళుద్ది, అది కుళ్ళిన తర్వాత వాసన వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులన్నీ కూడా కుళ్ళిపోయి వాసన వస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని నేను ఎలాగా ఎస్కేప్ అవ్వాలా, రాజకీయం ఎలా కాపాడుకోవాలా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని కొత్త కుంభకోణాలు బయటకు వస్తాయి, కొత్త వ్యక్తులు బయటకు వస్తారు. ఈ మొత్తానికి సూత్రధారి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదనేటువంటి పరిస్థితిలో ఆయనకి తెలియకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణం జరగలేదు. కొన్ని ఆయన స్వయంగా చేసుకున్నాడు, కొన్ని కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇచ్చేశాడు. కాబట్టి ఆ ప్రభుత్వమే ఒక అవినీతి కుంభకోణాలకి పేరు పెట్టినటువంటి ప్రభుత్వం. ఓకే, రైట్ సార్. కృష్ణాంజలి గారు,